అగోరా ప్రగతి ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం మనిషి మెదడును మూర్ఖత్వం ఆవహిస్తే అది ఏ విధమైన పరిణామాలకు దారితీస్తుందో ప్రముఖ జీవశాస్త్రవేత్త సాహితీవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు గారు రచించిన మెదడు గుడ్డిదైతే మతం గుద్దుతుంది అనే శీర్షిక ద్వారా తెలుసుకుందాం। खुद गलत होकर खुद को सही साबित करना इतना मुश्किल नहीं होता जितना सही होकर खुद को सही साबित करना। తప్పు చేసి చేసిన పని సరైనదేనని నిరూపించుకోవడం ఏమంత కష్టమైన పని కాదు। సరైన పని చేసి చేసినది సరైనదే అని నిరూపించుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టమని పై వాక్యాల అర్థం। ఇది భారత్ ఇండియా కాదు అని అంటారొకరు, తాజ్ మహల్ను తేజోమహల్ అని అంటున్నారు ఒకరు। అసలు యహూదీ అనే పదమే తప్పు, దానిని యాదవ అని అనాలని అంటారు ఇంకొకరు। ఇక భార్యను హత్య చేసి తత్వవేత్తగా మారిన వారొకరు ఆస్ట్రేలియాను ఆస్ట్రాలియా అని పిలవాలంటారు। ఇంతమంది అపర మేధావులు ఈ దేశంలో పుట్టుక రావడానికి మూల కారణం ఆర్ఎస్ఎస్ సంస్థ। 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు అందులో ఆర్ఎస్ఎస్ పాల్గొనదని తేల్చి చెప్పారు హెడ్గేవార్। పైగా 1940 డిసెంబర్లో బ్రిటిష్ వారి ఇంపీరియల్ సివిల్ గార్డ్లో చేరిన ఆర్ఎస్ఎస్ వారికి భజన చేసింది। 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్నప్పుడు తాము అందులో పాల్గొనమని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది। 1947 ఆగస్టులో దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పుడు మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని తాము జాతీయ జెండాగా గౌరవించేందుకు తిరస్కరించింది। చాలా కాలం వారు దాన్ని ఎగురవేయలేదు, అది వారి దేశభక్తి। 1948 జనవరిలో గాంధీజీని చంపిందెవరు? ఆర్ఎస్ఎస్ కార్యకర్త గాడ్సేనే కదా। 1948 ఫిబ్రవరిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న సంస్థగా గుర్తింపబడి ఆర్ఎస్ఎస్ భారత ప్రభుత్వ నిషేధానికి గురయ్యింది। 1949 నవంబర్లో మనుస్మృతిని తప్పించి అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ఒప్పుకోబోమని ఆర్ఎస్ఎస్ బహిరంగంగా ప్రకటించింది। 1951 ఫిబ్రవరిలో మహిళలకు సమాన హక్కులు ప్రతిపాదించే హిందూ కోడ్ బిల్లును ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించి దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది। ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తే ఏమనిపిస్తుంది? చంద్రుడి ఉపరితలాన్ని ఇస్రో ఫోటోలు తీయగలుగుతుంది, కానీ మెదళ్లలోని మూర్ఖత్వాన్ని ఇంకా మనం ఫోటో తీయలేకపోతున్నాం। చంద్రయాన్ 3 విజయవంతమైంది కనుక అక్కడి నుంచి దేవుణ్ణి అడిగి మాకు వర్షాలు ఎప్పుడు కురుస్తాయో అడిగి చెప్పాలని బీహార్కు చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు। సామాన్యుల్లో మూర్ఖత్వం ఉంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రముఖుల్లో కూడా ఇంతే స్థాయిలో ఉంటే ఏమనాలి? ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఒక డీజీపీ రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశాడు। హిందూ పంచాంగాన్ని అనుసరించి విధులు నిర్వహించాలన్న ఆదేశాలతో పాటు రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లకు పంచాంగాలు పంపిణీ చేశాడు। పోలీసులు పంచాంగాలు చూసుకుంటారు సరే, మరి దొంగలు నేరగాళ్ళు పంచాంగాల ప్రకారం నేరాలు చేయరు కదా। చంద్రయాన్ 3 విజయవంతం కాగానే చంద్రుణ్ణి హిందూ దేశ్గా ప్రకటించాలని చక్రపాణి అనే స్వామి కోరారు। లోగడ చంద్రయాన్ 2 కూలిపోయిన చోటుకు తిరంగా పాయింట్ అని, చంద్రయాన్ 3 ల్యాండర్ విజయవంతంగా దిగిన చోటును శివశక్తి అని పేరును పెట్టారు। తొలిసారి చంద్రుడి మీదకి మతాన్ని చేర్చగలిగామని చంకలు గుద్దుకున్నారు। ఇలా ఇష్టం వచ్చిన పేర్లు పెట్టడానికి వీలుండదు, దానికి అంతర్జాతీయ ప్లానటరీ బాడీ విధించిన నియమాలు నిబంధనలు కొన్ని ఉంటాయి। మూర్ఖత్వం వదులుకున్న వారికి మాత్రమే ఇటువంటి విషయాలు అర్థమవుతాయి। చంద్రయాన్ 3లో వెళ్లిన యాత్రికులకు సెల్యూట్ చేస్తున్నానని ప్రకటించాడొక బీజేపీ మంత్రి। ఆస్ట్రోనాట్స్ ఎవరు వెళ్ళలేదన్న విషయం కూడా ఆ మహాపురుషుడికి తెలియదన్నమాట। కాంగ్రెస్ పాలనలో చైనా మన దేశపు 43,000 కిలోమీటర్ల భూమిని ఆక్రమించింది అన్నాడు
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. భూమి చుట్టుకొలతే 40,075 కిలోమీటర్లు అయితే అంతకన్నా ఎక్కువ భారత భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించింది? మన దేశపు మొత్తం భూభాగం ఉన్నదే 32,87,263 చదరపు కిలోమీటర్లు. చుట్టుకొలత కిలోమీటర్లలో చెబుతాం, విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో చెబుతాం. బీజేపీ మేధావులు మెదళ్ళు మూసుకుని తమ కళ్ళు తెరిచే ఉన్నాయని అనుకుంటారు. మహిళలు బట్టలు లేకపోయినా అందంగానే ఉంటారంటూ పతంజలి బాబా రామ్దేవ్ వ్యాఖ్యానించాడు. మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ భార్య పైన కూడా కామెంట్ చేశాడు. ఆమెకు 100 ఏళ్ల వరకు ముసలితనం రాదని సర్టిఫికెట్ ఇచ్చాడు. చంద్రయాన్ 3ని కూడా కొందరు మోసగాళ్లు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు విజయవంతం కావడానికి రైస్ పుల్లింగ్ కారణమని, అందుకు ఉపయోగించిన పాత్ర తమ వద్ద ఉందంటూ కొందరు ఓ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి 20 కోట్ల రూపాయలు కొట్టేశారు. అతడు లబోదిబోమని ఏడుస్తూ కూర్చున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి 4 నిందితుల్ని పట్టుకున్నారు. అణ్వాయుధాలలోనూ శాటిలైట్లలోనూ ఉపయోగించే రాగి చెంబు తమ వద్ద ఉందంటూ వారు జనాన్ని మోసం చేస్తున్నారని పోలీసులు స్కామ్ బయటపెట్టారు. మోసగాళ్లు చెప్పారు సరే, మరి అంత ధనవంతుడైన ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మెదడెందుకు పనిచేయలేదు? భార్య భర్తకు కాళ్ళు ఎందుకు నొక్కాలి అనే విషయం మీద ఓ ప్రబుద్ధుడు ఇలా వివరణ ఇచ్చాడు. సాంప్రదాయబద్ధమైన ఆ వివరణ విని దైవభక్తులంతా ముచ్చటపడ్డారు. పురుషులకు కాలివేళ్ల నుండి మోకాళ్ల వరకు ఉన్న భాగం శనిది, స్త్రీల చేతివేళ్ల కొసల నుండి అరచేయి వరకు ఉన్న భాగం శుక్రుడిది. భార్య భర్త కాళ్ళు పట్టడం ద్వారా శనిపై శుక్రుడి ప్రభావం పడి ఆ ఇంట ధనప్రాప్తి కలుగుతుందట. ఇలా చాలా పకడ్బందీగా సమాధానం కూర్చుకున్నారు. కానీ శనిని శుక్రుణ్ణి చూసినదెవరు, నమ్మేదెవరు? అందుకే ఎవరో సరిగ్గానే చెప్పారు, పురుషులు పురుషుల కోసం ఏర్పరచుకున్నవే ఈ మతాలన్నీ అని. ఈ మధ్య మహిళా ప్రవచనకారులు కూడా పెరిగిపోయారు. అలాంటావిడ ఇలా చెప్పింది, భర్త భార్యను ఒసేయ్ అంటే ఎంతో గౌరవం ఉంటుందట. ఒసేయ్ అంటే ఇంటి యజమానురాలా అని అర్థమట. అలా అయితే ఆ వీధిలో పోయే వాళ్ళంతా ఈ విషయం చెప్పిన వారిని ఒసేయ్ అని పిలుచుకుంటూ పోతే సరి, ఆమెకు బోలెడంత గౌరవం దక్కుతుంది కదా. న్యూయార్క్ స్టేట్లో జరిగిన ఒక సంఘటన ఇలా ఉంది. 1820లో ఉత్తర న్యూయార్క్ స్టేట్లోని ఒక సరస్సు పక్కన ఒక మత బోధకురాలు ఉండేది. ఆమెకు అసంఖ్యాకంగా అనుచరగణం ఉండేది. ఆమె మీద వారికి ఎంతో విశ్వాసం. ఒకసారి ఆమె నీటి మీద నడుస్తానని ప్రకటించింది. నడవబోయే రోజు సమయం కూడా ప్రకటించింది. అంతే, ఆ రోజుకు ఆ సమయానికి లెక్కలేనంత మంది ఆ సరస్సు చుట్టూ చేరారు. ప్రకటించిన సమయానికి ఆ మత ప్రచారకురాలు అక్కడికి వచ్చింది. అనుచరుల్ని సంతృప్తిగా చూసుకుంది. నవ్వుతూ 4 వైపులా చెయ్యి ఊపింది. అనుచరగణం ఉత్సాహంగా కేకలేశారు. మత ప్రచారకురాలు అక్కడి జనాన్ని ఉద్దేశించి బిగ్గరగా ఇలా అడిగింది, మీరు నమ్ముతున్నారా నేను ఈ సరస్సులోని నీటి మీద నడుస్తానని అని అంది. అనుచరులంతా ఏకకంఠంతో అవును అవును అని అరిచారు. ఉత్సాహంగా చప్పట్లు చెరిచారు. అయితే సరే, మీకు ఆ నమ్మకం ఉండడమే ముఖ్యం. మీకంత నమ్మకం ఉన్నప్పుడు ఇక నేను నడవకపోయినా పర్వాలేదు అని మత ప్రచారకురాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అనుచరులు కూడా నిరుత్సాహంగా వెళ్ళిపోయారు. ఈ సంఘటన వల్ల మనకేం తెలుస్తోంది? విశ్వాసాన్ని బలపరుచుకోవడానికే మత ప్రచారకులు ప్రాధాన్యం ఇస్తారు, తప్పించి చెప్పింది చేసి చూపలేరు. ఇక నిజ నిర్ధారణకు నిలదీయలేని వారే మత విశ్వాసకులు అవుతారు. పైగా తమకు తాము భక్తులమని మురిసిపోతుంటారు. మెదడు గుడ్డిదైనప్పుడు ఇక అంతే. ఈరోజు మనం మూర్ఖత్వం ఆవహిస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుసుకున్నాం కదా.
మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.